ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే అరటి పొలం దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే ఈ రోజు పొద్దున పడుకో ఉంటే మా నాన్నగారు కాల్ చేసి మింగులు పెట్టకుండా మన పొలంలో అరటికలు కనిపించిందని చెప్పారు. దాన్ని చూసి దానికి శంభో శివ శంభో శివ శివ శంభో అని బండేసుకుని వెళ్తా ఉన్నాం. అరటి పంట దగ్గరికి వచ్చేసినాము. ఇప్పుడు ఆ గెల ఎంగ కాసిరికో చూడాల. ఎంగ కాసిరికడ కన్నాని పొలం మొత్తం జల్లడి పడితే పొలంలో ఒక మూలన కాసుకో ఉన్నాడు. హ్యాపీ బర్త్డే. ఇంత కష్టం ఎందుకురా నీకు? మీ నాన్నగారిని అడిగింటే గెల ఎక్కడుందో చెప్పేవారు కదా అని మీరు అనొచ్చు మచ్చ. అడుగుంటే చెప్పేవారే మచ్చ. బై మిస్టేక్ అడిగితే నువ్వేమైనా గుడి కుదవా లేదా కళ్ళు లేవా అని అంటారేమో అని నా బ్రెయిన్ గడ్ ఓవర్ థింక్ చేసి వద్దన్నాడు. అందుకే అడగలే. సరిపోయింది. అక్కడ నుంచి ఇంకాస్త ముందుకొస్తే అక్కడ ఇంకో గెల వచ్చింది. అది చూడడానికి ముందు గెల కన్నా కాస్త చిన్నగా ఉంది మచ్చ. ఈ సోదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే వీడియో లెంత్ పెంచడం కోసం. అలా ఒక 30 నిమిషాలు పొలం మొత్తం తిరిగితే మనకు తెలిసిందేమంటే ఒక 30% వరకు అరటి చెట్లకి పువ్వులు కాసాయని తెలిసింది. సో మనం ధైర్యంగా ఉండొచ్చు అని ఎందుకు అన్నానంటే మచ్చ, ఈ అరటి పంట అనేది మన చాయిస్ అనమాట. మా నాన్నగారు ఈ పొలానికి బీన్స్ టమాటా వేసేవారు. మధ్యలో మనమే గుదుముసుకుండక ఎప్పుడు బీన్స్ టమాటా ఏంది నాన్న ఇదే, ఈసారి అరటి పెట్టి లేపుదామని నేనే చెప్పా. ఇన్ని రోజులు పంట ఏమైద్దో అని భయంగా ఉండేది. ఫైనల్ గా గెల కనిపించింది. అదే హ్యాపీ. ఈ వీడియోకి ఇంతే. నేను బాయ్.